ఓకే ఓకేనా రైట్ కట్ చేయొచ్చా చెక్ చేయండి ఓకే మీరు పెట్టి మేము వస్తామని అదే కదా చెక్ చేసుకోవాలి ఓకే అక్క ఓకే ఆల్ ద బెస్ట్ మంచిగా చేయండి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు నమస్కారాలు. ఇది కాకుండా అంతా మీకు పోలీస్ పాస్లు అవన్నీ ఇచ్చినాం. పోలీస్ అధికారులను కూడా ఇద్దరిని మీకు అలాట్ చేసినాం. వాళ్ళని కూడా ఈరోజు మీకు అటాచ్ చేస్తాం. వాళ్ళ నెంబరు మీ అధికారులు ఈరోజు దాదాపుగా 4 గంటల నుంచి మరి భక్తజనం నెత్తి మీద మూటలు పెట్టుకొని ఎడ్ల బండ్ల మీద బస్సులలో ప్రైవేట్ కార్లలో ప్రైవేట్ వెహికల్స్లలో పెద్ద ఎత్తున ఒక ప్రవాహం లాగా ఈ జాతర ప్రాంగణానికి చేరుకోవడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. మరి దాదాపుగా 90 రోజులుగా ఈ యొక్క జాతర ఏర్పాట్లు కానీ గుడి గద్దెల పునర్నిర్మాణం కానీ ఇవన్నింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులిచ్చి ఇవన్నిటికీ కర్త కర్మ మరి అన్నీ తానై మాకంతా గైడ్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చూస్తే గతంలో వారం రోజుల ముందు అడావుడు ఉండే, కానీ ఇప్పుడు 90 రోజుల నుంచి మనం ఈ పనులు ఏదైతే గద్దెల పునర్నిర్మాణ పనులు మొదలు పెట్టినామో అప్పటి నుంచి జనాలు రావడము జరిగింది. ఏ రోజు కూడా మేము గుడిని క్లోజ్ చేయలేదు, అంటే బంద్ చేయలేదు. భక్తులు ఒక దిక్కు వస్తుంటే పనులు ఒక దిక్కు మొదలు పెట్టినాం. దీని మూలంగా కొంత ఈరోజు వరకు కూడా మేము ఇంకా సదురుకున్నప్పటికీ మేము అనుకున్న పద్ధతిలో ఇంకా కూడా చుట్టూ ప్రాంగణాలు కానీ అదేవిధంగా రాబోయే కాలంలో జంపన్న వాగు కానీ ఇంకా జంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జాతర అనంతరం ఇంకా బాగా చేయాలన్నటువంటి పట్టుదలతో మా టీం ఇక్కడ పనిచేస్తూ ఉంది. మీరందరూ కూడా దాదాపుగా మీడియాలో కూడా ఈ 90 రోజులు నిరంతరం సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు విశిష్టత భక్తులు రావడం పోవడం రెగ్యులర్గా ఉంది. గతంలో అప్పుడు ఇప్పుడు ఉండేది, తర్వాత ఒక వారం ముందు ఉండేది. కానీ దాదాపుగా 90 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చి మాస్టర్ ప్లాన్ స్టార్ట్ చేసి నుంచి ఈ రోజు వరకు మళ్ళా నెక్స్ట్ మనం తిరుగువారం వరకు కూడా ఇదే ఉంటుంది.